హాయ్ హలో నమస్తే. ఇప్పుడు వచ్చేసి మనం కాకరకాయలు కోస్తున్నాం అన్నమాట. చూసారా, రెండు అయితే దొరికాయి. ఈ చెట్టుకి అయితే అసలుకి ఒక కాయ కూడా దొరకలేదు. పిందెలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఒక్క కాయ కూడా పడలేదు దీనికి. ఏం చేస్తాం, ఒక కాయ కూడా లేదు. ఎతికి ఎతికి ఇసుక వచ్చిందన్నమాట దీనికి. చూసినా మీరు కూడా చూడండి, మీకు కాపాడితే చెప్పండి. నాకు ఆపలేదు, మీకు ఆపలేదు, చూద్దాం. ఓకేనా? కాయలు ఆపట్లేదు అనుకుంటా, లేవు. ఒక్క కాయ లేదు దీనికి. ఇంక పక్కన చిన్న చెట్టు అయితే ఉంది, దానికైతే చూద్దాం. ఒక్క కాయ లేదు దీనికి కూడా. చిన్న చెట్టు కదా, పూత అయితే వచ్చింది కానీ కాయలు లేవు. అయితే మన దోసకాయలు చూడండి, మనం గింజలు వేసాం కదా కొనుక్కొచ్చి. దోసకాయలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి అన్నమాట. దోసకాయలు ఇంకో ఇది పెద్దగా అయింది. ఇది ఫ్రెష్గా ఉందన్నమాట, ఎటువంటి పుచ్చు లేదు, ఏం లేదు. మిగతాయి కొన్ని పుచ్చులు అట్లా వస్తున్నాయి. చూడండి, కొన్ని పర్లేదు అన్నమాట, బాగున్నాయి, మంచిగానే. ఇంత మరి ఇంకైతే కొయ్యలేదు. ఇప్పుడైతే మన బెండ తోట చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఇది మన బెండ తోట. ఇప్పుడైతే ఇంకో కాకరకాయ చెట్టు కాడికి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ బోడ కాకరకాయ చెట్టు, అలాగే చేదు కాకరకాయ చెట్టు అయితే ఉన్నాయి. ఇందులో బోడ కాకరకాయలు వదిలేసి చేదు కాకరకాయలు అయితే కోస్తున్నా. చూడండి, ఫ్రెష్ ఆర్గానిక్, మన ఇంటి దగ్గర, మన తోటలో, మన ఇంటి దగ్గరే పండించుకొని కాయలు. చూడండి, ఇవి అసలు గింజలు మేము వేయలేదు తెలుసా, వాటంతటా అవి అయితే మొలిసినాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పెద్ద కాకరకాయలు అయితే అని కూడా. లాస్ట్ వీడియోలో కూడా పెట్టా, చూసారా? చిన్న చెట్టే అసలు 6 కాయల దాకా అయింది, చిన్న చెట్టే, దానికి పెద్ద కాయలు. ఇంకా చూస్తున్నా, ఇంకా ఇక్కడైతే 2 ఉన్నాయి అన్నమాట. ఇవి కొంచెం చిన్నవి, అవి కూడా కోసేద్దాం, చెరిపోతాయి మనకి. మొత్తానికైతే ఒక ½ కిలో వరకు అయితే దొరికాయి అన్నమాట కాకరకాయలు. చూడండి, మన బీరకాయలు పడుతున్నాయి అన్నమాట, పిందెలు స్టార్ట్ అయినాయి. ఇది ఒక చెట్టుకి, 2 చెట్లకి స్టార్ట్ అయినాయి అన్నమాట పిందెలు. మిగతా చెట్లకి పూత అనేది అయితే ఉంది. ఇంకో బోడ కాకరకాయలు చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట తీగ. పందిరి అయితే వేసా, చిన్న పందిరి వేసాను.